నమస్తే, నేను మీ సతీష్. మహా న్యూస్ ఛానల్ కార్యాలయం పైన దాడి అనేటువంటిది ఒక కుట్ర కోణంలోనే జరిగిందా? మరి ఈ రోజున బీఆర్ఎస్ ముసుగులో జగన్ ప్రేరేపించినటువంటి గూండాలు ఈ దాడిని చేశారా? కేవలం మహా న్యూస్ పైన, అలాగే ఆ మహా న్యూస్ ఎండీగా ఉన్నటువంటి వంశీ మారేళ్ల పైన ఉన్నటువంటి అక్కసు లేదంటే గనక ఆ ద్వేషంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ బీఆర్ఎస్ ముసుగులో ఈ రకమైనటువంటి దాడికి ప్రేరేపించారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఇందులో ఏ మేరకు వాస్తవం ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ రోజున మహా న్యూస్ కార్యాలయం పైన దాడి జరిగింది. అసలు అంటే మీడియా సంస్థలపైన లేదంటే కనుక మీడియా ప్రతినిధులపైన, జర్నలిస్టులపైన దాడులు గతం నుంచి చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు జరిగినటువంటి దాడి మాత్రం అత్యంత దారుణమైనటువంటి దాడి. అక్కడ ఏదైతే లైవ్ ఇచ్చేటువంటి ఓబీ వెహికల్స్ ఉంటాయో ఆ వ్యాన్లను ధ్వంసం చేశారు, అక్కడ ఉన్నటువంటి కార్లను ధ్వంసం చేశారు, ఆ కార్యాలయం పైకి రాళ్లు విసిరారు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులపైన దాడులు చేశారు. ఈ రకంగా అయితే దీన్ని అటు రాజకీయ పక్షాలన్నీ కూడా ఖండించినాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా స్పందించారు. మీడియా పైన ఈ రకమైనటువంటి భౌతిక దాడి అనేటువంటిది హేయమైనటువంటి చర్య, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి ఆయన తన ఖండాన్ని తెలిపారు. ఇక్కడ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆయన కూడా మరి ఏదైతే మహా న్యూస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఇంకో పక్కన చూస్తే కేటీఆర్ పైన కొన్ని తప్పుడు ప్రచారాలు చేశారు అనేటువంటి ఆ కారణం చేతే మహా న్యూస్ కార్యాలయం పైన దాడి జరిగింది అనేటువంటిది కనిపిస్తూ ఉంది. దీనిపైన కేటీఆర్ కూడా స్పందించారు. తన పైన వస్తున్నటువంటి కథనాలపైన న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాను అని చెప్పి మీడియా కూడా ఏదైతే తప్పుడు ప్రచారాలు చేయకూడదు, తప్పుడు వార్తలు రాయకూడదు అంటూ కొన్ని సూక్తులు కూడా పలుకుతూ వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి అనుమానం ఏమిటి అంటే మహా టీవీ కార్యాలయం పైన దాడి అనేటువంటిది బీఆర్ఎస్ ముసుగులో జగన్ ప్రేరేపించిన గూండాలు చేశారు అని. మరి ఎంతవరకు వాస్తవం ఉందని భావించవచ్చు? అంటే ఇది ఒక కొత్త యాంగిల్, ఇప్పుడు కొత్త కోణం. ఇప్పుడు మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఇవాళ ఏంటి బీఆర్ఎస్ లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రేరేపిత శక్తులు, అరాచక శక్తులు మహా న్యూస్ ఛానల్పై దాడి చేశారు, విధ్వంసం సృష్టించారు, అక్కడ ఉన్న ఉద్యోగుల్లో భయోత్పాతం కలిగించారు. అసలు ఇవాళ ఏ పార్టీ చేసినా ఈ దాడిని అందరూ ఖండించాల్సిన అంశం. ఇది ఒక ఛానల్ కార్యాలయంపై దాడి మాత్రమే కాదు, ఇది జర్నలిజంపై దాడి. ఇప్పుడు నిర్భయంగా నిజాన్ని చెప్పేటటువంటి గొంతు నొక్కే దాడిగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో మనం వంశీ ఏది అతని ఛానల్ స్వల్ప కాలంలోనే ఎదిగిన విధానం, అనేక సెన్సేషన్స్ అతను మరి ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానం, కుంభకోణాలు బయటపెట్టాడు, లేకపోతే ఈ అణిచివేతపై ఎదురు తిరిగారు. మహా న్యూస్ అనేది ఇవాళ ఒక బలహీనుడి గొంతుగా, ఏది ఒక సామాన్యుడి ప్రతిధ్వనిగా మనం చూసాం. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో సామాజిక సమస్యలు, ప్రజా సమస్యలపైన వాటి పరిష్కారం పైన కృషి చేస్తూనే ఒక చైతన్యం కోసం వాళ్ళు మరి ఇంత స్వల్పకాలంలో ఇంత ఎదిగిన ఆ ఛానల్ పైన వ్యక్తిగత కక్ష ఈ దాడిలో కనపడుతుంది. ఇది వంశీపై వ్యక్తిగత కక్షతో చేసిన దాడి. ఎందుకంటే ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్ర సమితి లేదా భారత రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా మరి దాని ఎదుగుదల, మొన్న రజతోత్సవాలు చేసుకున్నారు 25 ఏళ్ళు. ఈ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లు అది ఎదుర్కొంది. అటు ఉద్యమంలో ఎదుర్కొంది, ఇటు అధికారంలో ఎదుర్కొంది, ఇప్పుడు ప్రతిపక్షంలో. ఎప్పుడు మరి కేసీఆర్ అభిమానులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఈ విధంగా భౌతిక దాడులకు తెగబట్టడం, ప్రత్యేకించి వార్తా కార్యాలయాలపైన, ఛానల్స్ పైన, పత్రికా కార్యాలయాలపైన దాడుల్ని గతంలో మనం చూడలేం. అట్లాంటిది మరి ఇందులో అదే కోణం కనపడుతోంది. ఇవాళ బీఆర్ఎస్ ముసుగులో గుండాలు, జగన్ ప్రేరేపిత గుండాలు, లేకపోతే వైసీపీ ఇక్కడ హైదరాబాదులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అరాచక శక్తులు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు ఈ మధ్య పరారయ్యారని, వాళ్ళు ఇక్కడ షెల్టర్ తీసుకుంటున్నారని, ఏది అక్కడ అనేక కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వాళ్ళపైన నమోదవుతున్నాయి. అటు జైళ్ళకు వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళంతా ఏంటి ఏపీని వదిలేసి అటు కర్ణాటకలో, తెలంగాణలో, తమిళనాడులో ఇట్లా తలదాచుకున్నారంటున్నారు. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ ముసుగులో వంశీపై కక్షతో మహా న్యూస్ పైన దాడి చేశారా? ఇది ఒక కొత్త కుట్ర కోణం కనపడుతుంది. వాళ్ళు దాడికి వచ్చిన వాళ్ళు 15-20 మంది అంటున్నారు. మరి నిజంగా బీఆర్ఎస్ కనుక దాడి చేస్తే బీఆర్ఎస్ బలం మనకు తెలుసు.
ఏది ఉద్యమ బలం మనకు తెలుసు. వాళ్ళు 15-20 మంది వచ్చి దొడ్డిదారిన దొంగ దెబ్బ కొట్టాల్సిన పార్టీ కాదు, కార్యకర్తలు కాదనమాట. ఇది దొంగల పని, ఇది ముసుగు వీరుల పని. ఏది ఇవాళ వీళ్ళు స్పష్టంగా విజువల్స్ కనపడుతున్నాయి, వాళ్ళని గుర్తించవచ్చు, ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఇప్పటికి వాళ్ళు పరారైపోయి ఉండొచ్చు. ఆ 15-20 మంది అక్కడ మీరు అన్నారు ఏది ఆ ఓబీ వ్యాన్లు ధ్వంసం చేశారు, అక్కడ నిలిపి ఉన్న కార్లని ధ్వంసం చేశారు, పెద్ద పెద్ద బండరాళ్లతో ఆ కార్లని మోదారు. మనం చూసాం ఆ కుండీలు ఎత్తి పడేశారు, కార్ల మీద వేశారు, ఆ చొట్టాలు ఏ విధంగా వాహనాలు దెబ్బతినడమే కాదు, లోపల ఎక్కడ కార్యాలయం లోపల అసలు మహిళా ఉద్యోగులైతే బెంబేలెత్తిపోయారు. ఏది ఆ జర్నలిస్టులు కానీ అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది మొత్తం అంతా అద్దాలన్నీ ధ్వంసం చేశారు. ఒక రకంగా వాళ్ళను భయోత్పాతం సృష్టించారు ఆ కార్యాలయం పైన. వీళ్ళు ఎవరైనా సరే, అది బీఆర్ఎస్ అయినా కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కావచ్చు, ఈ గుండాలను అణిచివేయాలి. ఇది మళ్ళీ ఇంకోసారి పునరావృతం కాకూడదు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ దీన్ని ఖండిస్తున్నారు. కేటీఆర్ కూడా ఏదో ట్వీట్ ఏదో చేసినట్టున్నాడు, ఏది లీగల్ ఫైట్ చేయాలే తప్ప భౌతిక దాడులకి పాల్పడకూడదని అంటూ ఆయన ఏదో శుద్ధులు కూడా చెప్పాడు. ఏంటి ఇట్లా అసందర్భ ప్రేరేపణలను అబద్ధాల ప్రచారమనో ఏదో అన్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు అనేక సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక వార్త మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చే వార్త ప్రసారం చేయడానికి కాదు మాధ్యమం ఉన్నది. ఇక్కడ ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్, వచ్చినటువంటి ఆ వార్తలలో ఉన్న నిక్కచ్చితనం ఆధారంగా ఏ ఛానల్ అయినా ఏ పత్రిక అయినా మరి ప్రజల్లోకి పంపుతుంది. ఇక్కడ ఒకటి వంశీ అంటున్నా, మహా ఛానల్ ప్రతినిధులు అంటున్నా ఫోన్ ట్యాపింగ్ వాస్తవమా కాదా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏది మరి స్పష్టంగా అక్కడ మరి దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికి 4-5 అరెస్ట్ అయ్యారు. ప్రభాకర్ రావు మరి అమెరికా నుంచి తీసుకొచ్చారు, మరి సుప్రీంకోర్టు ఫైర్ అయింది, వెళ్ళి విచారణకు సహకరించమని ఆదేశించింది, ఆయన సహకరించట్లేదు. మొత్తం అంతా ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఏంటి అసలు రాధాకృష్ణ ఏబిఎన్ మరి ఆయన ఆంధ్రజ్యోతి ఎండి నిన్న వాంగ్మూలం ఇచ్చారు. అంటే రాధాకృష్ణ ఫోనే ట్యాపింగ్ చేశారంటే, అంటే ట్యాపింగ్ అనే భూతం ఒక తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా జడలు విప్పుకొని ఒక భూతంలాగా మారిన పరిస్థితుల్లో అక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అని అప్పుడే చేశాడు ఆరోపణలు. చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ అని ఆయన అసలు లేఖే రాశాడు నీకు 5 ఏళ్ల క్రితమే. లోకేష్ ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అంటే పవన్ కళ్యాణ్ ఫోన్ ట్యాపింగ్. అసలు షర్మిల ఫోన్ ట్యాపింగ్ మీకు తెలుసు, అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో. విజయమ్మ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంటే ఇక్కడ రాజకీయ కారణాలతో ట్యాపింగ్ జరిగింది కాదు. ఇక్కడ ఏంటి కుటుంబ కారణాలతో ట్యాపింగ్ చేశారు, ఆర్థిక కారణాలతో ట్యాపింగ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి భార్య ఫోన్ ట్యాపింగ్ అంటే ఆమె ఏంటి, ఆమె ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉంది, కానీ ఇప్పుడు తీసేశారు ఆ పదవి నుంచి కూడా. ఎవరు చేయించారు విజయమ్మ ఫోన్ ట్యాపింగ్? అక్కడ ఆంధ్రప్రదేశ్లో ట్యాపింగ్ అంతా వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు చూపింపబడుతున్నాయి. ఇక్కడ తెలంగాణలో ట్యాపింగ్ అంతా ఇక్కడ వేళ్ళు బీఆర్ఎస్ వైపు చూపబడుతున్నాయి, కేసీఆర్, కేటీఆర్. ఇప్పుడు ఇవాళ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడాడు, ఏమని మాట్లాడాడు, ఆయన భార్య ఫోన్ సంగీత మేడం ఫోన్ కూడా ట్యాపింగ్ అని. అంటే పారిశ్రామికవేత్తలు, అపోలో ప్రతినిధులు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ఎంత దెబ్బతింది. ఇక పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణలో ఎవరైనా ముందుకు వస్తారా? సెలబ్రిటీల ఫోన్లు, హీరోయిన్ల ఫోన్లు, అసలు చివరికి హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారంటే ఇప్పుడు ఈ జర్నలిస్టులు. రాధాకృష్ణ జర్నలిజంలో ఎన్నేళ్లుగా ఉన్నారు, ఎంతమంది ముఖ్యమంత్రుల దగ్గర ఆయన పనిచేశారు, ఎన్ని అధికార పార్టీలను ఆయన చూశాడు. అలాంటిది బీఆర్ నాయుడు ఫోన్ ట్యాపింగ్, రాధాకృష్ణ ఫోన్ ట్యాపింగ్, అసలు వీటన్నిటికీ పరాకాష్ట ఇప్పుడు ఈ మహా న్యూస్ ఛానల్ పైన దాడి, హింస, విధ్వంసం, దీనిపైన ఉక్కుపాదం మోపాలి. ఇప్పుడు ఆ దాడికి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, రేవంత్ డౌన్ అన్నారు. రేవంత్ ఎవరికి శత్రువు? ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుచరులా? అంటే వీళ్ళిద్దరూ ఉమ్మడి శత్రువు రేవంత్. ఏది జగన్మోహన్ రెడ్డి కనీసం రేవంత్ సీఎం అయితే కనీసం అతన్ని అభినందించలేదు, కలవలేదు, మనం చూసాం. ఇప్పుడు ఈ 2 చట్టపట్టాలు, సయామి ట్విన్స్, ఏది బీఆర్ఎస్ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్. ఏదైనా మహా న్యూస్ ఆ ఛానల్పై దాడి వెనుక ఈ 2 పార్టీల హస్తం ఉందనేది మనం చెప్పేది కాదు, జనం చెప్పే మాట. ఇవాళ జనమే ఇవాళ ఏంటి రక్షకులు. జనవాణి వినిపించేటటువంటి ఈ ఛానళ్ళకు కానీ ఈ పత్రికలకు కానీ జనమే రక్షకులు అన్నమాట.
ఇప్పుడు ప్రభుత్వ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిక్కచ్చిగా దర్యాప్తు జరిపించాలి. ఈ ఛానల్, ఈ విధ్వంసం, ఇలాంటి దుశ్చర్యలు మళ్ళా పునరావృతం కాకూడదు. మొత్తం విజువల్స్ మీ ముందు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళో నిగ్గు తేల్చాలి. ఆ పార్టీ, ఆ హింస, ఆ విధ్వంసానికి ప్రేరేపించినటువంటి ఆ తెర వెనక సూత్రధారులు వాళ్ళ భరతం పట్టాలి. థ్యాంక్ యూ.